ఓకే. నేను మన కన్వర్జేషన్‌ని రికార్డ్ జేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ జేస్తా. మీకు ఓకే గదా? సరే సార్. తప్పకుండా సార్. రైట్. బర్త్ డీటెయిల్స్ జెప్పండి. నాది 17th April 1985. ఓకే. టైమ్? టైమ్ 7:47 AM. ఓకే. ప్లేస్? వినుకొండ, గుంటూరు గుంటూరు డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఉంది. వినుకొండ. కరెక్ట్. సో, ఈ టైం కరెక్టే ఉన్నది అని అంటారు అంతేనా? ఈ టైం కరెక్టే ఉంది సార్. సో, చెక్ చేద్దాం. చెప్పాలి. మీరు ఏం జేస్తున్నారు? మీకేం గావాలి? సార్ ప్రెజెంట్ అయితే నేను అంటే నేను మాస్టర్స్ చేశాను. నేను ఆస్ట్రేలియాకి వచ్చి హ్మ్. ఒక హ్మ్. 11 ఇయర్స్ అవుతుంది. ఓకే. నేను ఇక్కడ మాస్టర్స్ చేశాను. హ్మ్. హ్మ్. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అన్నమాట. ఓకే. ఓకే. అంటే బిజినెస్ అనలిటిక్స్ సైడ్. ఓకే. ఓకే. చేసిన తర్వాత నేను నా ప్రొఫెషన్‌లోకి నేను వెళ్ళలేకపోయాను. ఓహ్! ఓకే. ఫర్ అన్ని వీసా రీజన్స్ వల్ల అన్నమాట. హ్మ్. అంటే స్టార్టింగ్‌లో స్టూడెంట్ వీసా ఉన్నప్పుడు నేను 20 అవర్స్ కంటే ఎక్కువ పని చేయలేను అబ్రాడ్‌లో అట్లా అవునవును. ఉంటుంది. హ్మ్. దాని తర్వాత నాకు పర్మనెంట్ రెసిడెన్సీ వెంటనే ఇమ్మీడియేట్‌గా రాలేదు నాకు. హ్మ్. హ్మ్. సో, ఐటీ జాబ్‌లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు చాలా చోట్ల పీఆర్ అడుగుతారు. అండ్ హ్మ్. నాది కూడా ఐటీ సైడ్ అంత సౌండ్ ప్రొఫైల్ కాదు నాది. అంటే నేను ఇండియాలో బీఎస్సీ చేశాను. చేసిన తర్వాత నాకు ఒక 7, 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నేను ఆ ఓకే. టైంలో సేల్స్ జాబ్ చేశాను ఇండియాలో. ఓకే. ఓకే. రైట్. సో, రైట్. అందుకని నాది ఐటీలో అంత ఇమ్మీడియేట్‌గా జాబ్ దొరకలేదు. దొరకలేదు. సో, ఇంక అన్నీ హార్డ్ మన్ జాబ్స్ అంటారు ఇక్కడ జనరల్‌గా. అన్ని హ్మ్. కైండ్స్ ఆఫ్ జాబ్స్ అన్నమాట. ఇంకా అట్లాంటి జాబ్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. ఓకే. ఓకే. 2023 ఆ టైంలో నేను ఐటీ జాబ్ గురించి కొంచెం సీరియస్‌గా కూర్చున్నాను నేను. ఓకే. ఓకే. కూర్చొని డేటా అనలిస్ట్ గురించి నేను ఆహ్, దాన్నేమంటారు ఒక కోర్స్ చేసి డేటా అనలిస్ట్ జాబ్ రోల్‌కి ట్రై చేశాను. ఓకే. ఇంటర్వ్యూస్ దగ్గర దాకా వచ్చి పోయాయి. అది గూడా మళ్ళీ వీసా రీజన్స్ వల్లనే పోయాయన్నమాట. హ్మ్. 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 సో, నాకు 2020లో నాకు ఆహ్, ఒక పాత్‌వే టు ఎ పర్మనెంట్ రెసిడెన్సీ కైండ్ ఆఫ్ థింగ్ దొరికింది నాకు. అంటే నేను ఒక 5 ఇయర్స్ రీజనల్ ఏరియాలో ఉంటే వాళ్ళు నాకు పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తా అన్నారు. హ్మ్. హ్మ్. సో, నేను రీజనల్ ఏరియాలో ఉంటే ఏమో సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉండవిక్కడ మాకు. హ్మ్. హ్మ్. అన్నీ సిటీలో ఉంటాయి. ఓకే. ఓకే. నేను సిటీకి వెళ్లి పని జేయలేను. హ్మ్. సో, ఆల్ త్రూఔట్ మై అబ్రాడ్ లైఫ్ నాకేంటి అంటే నేను ప్రొఫెషన్ గురించి నేను స్ట్రగుల్ అవుతూనే స్ట్రగుల్ ఉన్నాను. అవుతూనే నడిచింది. హ్మ్. ఆహ్, రైట్. సో, ఇప్పుడు ఇది క్లోజ్ డేట్ అంటే నాకు నా పీఆర్‌కి చాలా క్లోజ్ డేట్ వచ్చేసింది నాకిప్పుడు. నాదయిపోయింది. నాది 5 ఇయర్స్ దగ్గర దగ్గర. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను అప్లై చేసుకున్నాను కూడా. అదొచ్చిన తర్వాత నేనింకా జాబ్ అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పటిదాకా జాబ్ సెటిల్‌మెంట్ లేదు. లేదు సార్. నేనింకా ఆడ్ జాబ్సే చేస్తూ ఉన్నాను. ఓకే. ఓకే. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిందండి. ఓకే. 2018లో నా మ్యారేజ్ అయింది. 18లో మ్యారేజ్. ఓకే. రైట్. రైట్. సో, మనం వెనక్కెళదాం. కొన్ని ఈవెంట్స్ అంటే మీరు చెప్పిన డేటా అంతా ఒకేసారి గ్రాస్ప్ చేయలేకపోయాను గానీ, బట్ అంటే ఆ ఇయర్స్‌ని గుర్తుపెట్టుకోవడంలో బట్ ఒకసారైతే ఓకే. స్టోరీ ఓకే. అర్థమైంది. సో, వెనక్కెళ్ళి కొన్ని ఈవెంట్స్ చెప్తాను. ఆ మ్యాచ్ అయితే మనం ప్రిడిక్ట్ చేద్దాం. ఓకే. సరే సో, సార్. చార్ట్ ఓకే ఎట్లా సార్. ఉందో చూద్దాం. అంటే వృషభ లగ్నము 744 తీసుకున్నాను. 747 ఇచ్చారు కదా, 744 ఓకే. తీసుకున్నాను. సరేనా? ఓకే సార్. ఓకే సార్. భాద్రపద, పూర్వ భాద్రపద నక్షత్రం. సో, గురుచంద్రుల సార్. పరివర్తనం వృషభ లగ్నానికి తృతీయ అష్టమాధిపతుల నక్షత్ర పరివర్తనం శని రాశిలో జరిగింది. ఓకే. అవును సార్. అయితే శనిని ఫాలో అవుతున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఓకేనా? సో, శని హ్మ్. ఎలా ఉన్నాడు? వక్రించున్నాడు. సో, ఆయనకి ఎక్సెప్షన్ అంటూ ఏమీ లేదు పాపం. సో, కాబట్టి ఏంటిది, ఆయనకి రెట్రోగ్రేడ్ ఫలితాన్ని ఇస్తున్నారు. సో, తృతీయాధిపతికి అష్టమాధిపతికి అష్టమాధిపతికి వచ్చినా తృతీయాధిపతికి వచ్చినా పర్లేదు. అంటే ఈ ఈ మాట్లాడడం, కమ్యూనికేషను, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మనం సేల్స్ ఇట్లాంటివి చేసేదానికి కొంత సపోర్ట్ చేస్తుంది. కానీ పూర్తి స్థాయిలో అది మనకి సెటిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెషన్, ఒక్కోసారి డిలే ఫర్ ద మ్యారేజ్, ఇవన్నీ చేస్తూ ఉన్నది. అన్ని లింక్ కదా. అవును తర్వాత సార్. ఓకే. లక్కీ ఏంటంటే ఆ, శని వక్రించినప్పటికీ కూడా కేతువు కూడా అదే నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శనికి క్యాన్సిలేషన్ వచ్చింది. ఇది వచ్చింది కాబట్టి కనీసం ఒకటి కాకపోతే ఒకటన్నా కానీ మనం చేస్తూ వస్తున్నాం అనమాట. అంటే ఒకటి పోయినా కానీ ఇంకోటి దొరకడం, అట్లా ఆపర్చునిటీ దొరుకుతూ వస్తూ ఉన్నది.
తర్వాత ఈ శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి మళ్ళీ శనినే ఫాలో అవుతున్నారు. అంటే చార్ట్ మొత్తం శని రూల్ చేస్తూ ఉంది, అర్థమైందా? మెనీ ప్లానెట్స్ ఆర్ ఫాలోయింగ్ ద సాటర్న్ సప్తమంలో ఉన్నాడు. సో అది బిజినెస్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, పీపుల్ ఇన్వాల్వ్మెంట్ థింగ్స్ కావచ్చు, మేనేజ్మెంట్ రోల్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతా ఉన్నది. సో మీరు అన్న అనలిటిక్స్కి శని బుధ క్యాలిక్యులేషన్స్ సరిపోతాయి. కాకపోతే అది పూర్తి స్థాయిలో ఎక్స్పెక్టెడ్గా వర్క్ అవ్వడంలో ఇష్యూ ఉంది. లగ్నాధిపతి అయితే ఎగ్జాల్ట్ అయ్యాడు, రెట్రోగ్రేట్ అయ్యాడు. సరే డైరెక్ట్ అయినా రెట్రోగ్రేట్ అయినా ఇప్పుడు వచ్చేది పోయేది ఏమీ లేదు అక్కడ. సరే ఓకే. తర్వాత కుజుడు రవి నక్షత్రంలో ఉన్నాడు, రవి ఎగ్జాల్ట్ అయ్యాడు. సో అది కూడా మంచి పాయింట్. తర్వాత రాహు శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు, అది కూడా ప్లస్ పాయింట్. వెరీ గుడ్. సో వ్యయాది అంటే వ్యయంలో రాహు ఉన్నాడు. సో చంద్రుడేమో క్షీణచంద్రుడు, మరీ పూర్ణచంద్రుడేం కాదు, అర్థమైంది. సో చార్ట్లో ఒక రెట్రో ఎఫెక్ట్ వచ్చి క్యాన్సిలేషన్ వచ్చింది. ఆ క్యాన్సిలేషన్ లేకపోతే పెళ్లి కూడా అయ్యేది కాదు, అర్థమైందా? పెళ్లి కూడా అయ్యేది కాదు. కానీ కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్ అయితే బై డిఫాల్ట్ కొంత అయితే కనిపిస్తాయి. ఓ 30-40% ఎగ్జాల్టెడ్ శుక్రుడు ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నాకు ఇంట్లో తప్ప బయట కమ్యూనికేషన్ ఏమి ఉండదు నాకు. అంటే దాని అర్థం అంటే ఇప్పుడు 7th లార్డ్ కాబట్టి అది మామూలుగా కాదు, అది ఇస్తే కాదు. వైఫ్ మీ రిలేషన్షిప్ గురించి చెప్పండి. రిలేషన్షిప్ తోటే సార్. ఇప్పుడు మా వైఫ్ తోటి రిలేషన్ ఒక్కటే బాగా నడుస్తుంటుంది. ఓకే ఓకే. సో మీకు ఇంట్లో నడుస్తుంది మంచిగా, బయట ఎక్స్పెక్టెడ్ గా నడవట్లేదు, కమ్యూనికేషన్ గ్యాప్స్. బయట అసలు ఎక్స్పెక్టెడ్ గా ఉండదు. అంటే ఫ్రెండ్స్ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ కట్ అయి వెళ్ళిపోతారు లైఫ్ లో నుంచి. ఓకే ఓకే. వాళ్ళే కట్ అయిపోతారు, నేను ఏం చేశానో కూడా నాకు తెలియదు. సో అట్లాంటి టైంలో నేను నాకు యాక్చువల్ గా ఈ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఓకే ఫైన్, ఈ కర్మ ఇక్కడ దాకా ఉంది, ఉన్నాడు వెళ్ళిపోయాడు అనుకుంటా. సో ఒకసారి టైం ఫ్లో చూద్దాం. ఇది ఒక కాంబినేషన్ మాత్రమే, టైం ఫ్లో పట్టుకుందాము. చార్ట్ ఎలా వెళ్ళింది? 22 degrees అంటే ఇమీడియట్ గా యురేనస్ అనే ప్లానెట్ కి సెక్స్టైల్ ఇచ్చింది. కానీ అది రెట్రో కదా, కాబట్టి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ చెప్పేదానికి లేదు. సరే, దాని తర్వాత మార్స్ కి స్క్వేర్ కూడా అవుతుంది. అంటే ఏంటంటే స్టార్టింగ్ లో సరిగా పోలేదు అనమాట. ఓకే, సో పోలేదు కాబట్టి ఏంటంటే మనం స్టార్టింగ్ ఇన్ ద శని దశ జరుగుతూ ఉన్నా, అంటే గురుదశ అయిపోయిన తర్వాత శని గురుదశ ఒకటే పాదం కదా అది. సో కాబట్టి 89 నుంచి ఒక 4 years తర్వాత నుంచి జరుగుతూ ఉన్నది. సో శని కూడా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే స్టార్టింగ్లో మనము హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ యొక్క వెల్త్ కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ అప్ టు ది మార్క్ ప్రోగ్రెస్ అవ్వలేదని చెప్తాను అనమాట. సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉన్నది అని చెప్పాలి. 94 లో ఎక్స్పైర్ అయ్యారు. ఓకే ఓకే. అక్కడ బిఫోరే హెల్త్ డిస్టర్బ్ అయిందా నేను చెప్పిన టైం? ఒక 2 years బిఫోర్ 92 లో ఒకసారి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడ 92లో ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ నెటల్ మార్స్ జరిగింది చూసారు కదా. సో అదొక బ్యాడ్ అండ్ డిఫికల్టీ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, సో దాని బిఫోర్ నుంచే బ్యాక్గ్రౌండ్ నుంచి రకరకాల స్ట్రెస్ అవ్వచ్చు, ఏవైనా ఆయనకి చాలా స్ట్రెస్ ఉండింది, మాకు తెలుసు. నాకు గుర్తుంది, నాకు చాలా చిన్నప్పటి విషయాలు. ఓకే రైట్. దాని తర్వాత ఇక ఒక చిన్న లిఫ్ట్, అంటే ఈ 95, 96లో చిన్న లిఫ్ట్. అంటే ఇప్పుడు మనకి 9th house లో ప్లానెట్స్ పొజిషనల్ స్టేటస్ ఉన్నాయి కదా. ఫాదర్ జరిగిపోయినప్పటికీ కూడా ఆల్టర్నేటివ్లీ ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీలో మనల్ని సపోర్ట్ చేయడానికి, ఇప్పుడు 4th లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యాడు కదా. సో ఆ తరపున వాళ్ళు, అంటే మదర్ తరపున వాళ్ళు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయడానికి కొంత సపోర్ట్ దొరుకుతుంది. 95, 96లో కొంత సపోర్ట్, ఇంప్రూవ్మెంట్ చెప్పాలి ఉన్న దానిలో, ఈ చదువు ఇవన్నీ ముందుకెళ్ళడానికి అక్కడ సపోర్ట్ దొరికినట్టు అనిపించింది కదా. ఓకే ఓకే. దాని తర్వాత చూద్దాం. ఇక్కడి నుంచి సెల్ఫ్ ఎఫర్ట్ కొంతవరకు వెళ్తుంది చార్ట్గా. ఒకే లైన్లో ఒక 10 ఏళ్ల వరకు అయితే వెళ్ళచ్చు, 8-10 ఏళ్ల వరకు. 96 శని దశ. అంటే శని అనేవాడు క్యాన్సిలేషన్ తీసుకున్నాడు. సో సెల్ఫ్ ఎఫర్ట్తో వక్రత్వం ఉంది కదా, అర్థమైందా? క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి గార్డెన్షిప్ మనకి వేరే దొరుకుతుంది. మదర్ ఏం చేశారు? ఫాదర్ కి ఒక టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది. ఓకే. సో మా ఫాదర్ దాని తర్వాత, మా ఫాదర్ పోయిన తర్వాత మా మదర్ అది టేకప్ చేసి మా మదర్ రన్ చేశారు. ఓకే ఓకే రైట్ రైట్. దాని తర్వాత మళ్ళా ఈ ప్రోగ్రెసివ్ సన్ 10th house స్క్వేర్ వచ్చేంత వరకు పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ అంటూ ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే సాటర్న్ దశ వెళ్తూ ఉంది, 9th house కనెక్ట్ అయింది కదా, అర్థమైందా? సో పూర్వపుణ్యం కాబట్టి నడుస్తూ ఉంది. అంటే మనకి టైం టు టైం డబ్బులు వస్తూ అడ్జస్ట్ అవుతూ కొంతవరకు వెళ్తుంది. 2002 వరకు మదర్ తోటి మా మదర్ ఉన్నప్పుడు కూడా చాలా టఫ్ గా నడిచింది అనమాట టైం. అంటే
అవును, హార్డ్ ఎవ్రీ వర్క్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది కదా, అర్థమైందా? ఆల్రెడీ మనకి లక్ అనే పర్సంటేజ్ లో కొంత వేరియేషన్ ఉంది కాబట్టి ఎయిత్ లాడ్ నైన్త్ లో ఉన్నాడు, నైన్త్ లాడ్ రెట్రో అయ్యి డిబిలిటేటెడ్ అయినా ఎయిత్ లాడ్ స్టార్ లో ఉన్నాడు. మరి ఎంతవరకు కాపాడాలి? సో సర్వైవల్ దాటి మనల్ని కాపాడడానికి ట్రై చేయాలన్నమాట. వెల్త్ క్రియేట్ కాకపోయినప్పటికీ కూడా మన అవసరం కొంతవరకు ముందుకు వెళ్ళేటట్టు చేయాలి. అయితే ఇక్కడ 2002 వరకు వెళ్ళింది. 2002లో చంద్రగుప్తు వచ్చింది. సో ఇక్కడ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయిన యురేనస్కి ట్రైన్ అయింది. సో అది కొంచెం కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ సన్ అప్రోచింగ్ టు 10th స్క్వేర్. కాబట్టి 2002 ఈ ప్రాంతంలో మనకి కుజభుక్తి జరిగింది. కానీ కుజుడు తర్వాత మనకు రాహు వస్తున్నాడు. కాబట్టి 5, 6 అంటే 2001-2 నుంచి స్టార్ట్ చేసి 5, 6 వరకు మీకు అక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రోగ్రెస్ కావచ్చు, అప్ టు ది మార్క్ వెళ్ళడంలో రకరకాల ప్రాబ్లమ్స్, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, వాట్ ఎవర్ ద ఇష్యూస్, ఛాలెంజెస్ ఫర్ ఈవెన్ ఫర్ ద మదర్, ఇవన్నీ చెప్పాలన్నమాట. కనిపించాయా? ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ అంటే అంతకు ముందు ఉన్నాయి కానీ ఇక్కడ కొంచెం ఇంకా అగ్రెసివ్ ఎక్కువ అయ్యాయని, అది డిఫరెన్స్. అంటే ఇక్కడ కొంచెం నాకు ఇంకా కూడా ఎవిడెంట్ గా తెలిసాయి. నేను 2000లో నా 10th ఫినిష్ అయిపోయింది. ఓకే తర్వాత నుంచి నేను కూడా ఇంకా ఫ్యామిలీకి హోమ్ ట్యూషన్స్ అని అదని ఇదని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. మా సిస్టర్ కూడా ఒక చిన్న జాబ్ చేసేది, అట్లాగా ఇల్లు నడిచిపోయింది అనమాట. సర్వైవల్ సిచ్యువేషన్ ఉన్నది. సర్వైవల్ నచ్చింది. తర్వాత కెరియర్ కి ప్రోగ్రెస్ అయ్యే విధంగా మేజర్ గా స్టెప్ ముందు పోవట్లేదని చెప్తా నేను. అర్థమైందా? అవును సార్. ప్రోగ్రెసివ్ సన్ 10th స్క్వేర్ ఇచ్చాడంటే ఇప్పుడు కెరియర్ లేట్ అవ్వడానికి ఏమేం జరగాలో అన్ని జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? సో మన డైవర్షన్స్ ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళనివ్వదు అనమాట. మా మదర్ కి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి చాలా 2004-2005లో. డిఫికల్టీ ఆస్పెక్ట్ చెప్పాను, అక్కడి నుంచి ట్రిగర్ అయింది కదా, 2002 నుంచి ట్రిగర్ అయినాయి కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతా వచ్చినాయి. సన్ ఇండికేట్స్ హెల్త్ ఆల్సో కదా. కానీ ఏంటంటే 4th లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యి 4th లార్డ్ స్టార్ని వ్యాధిపతి ఆక్యుపై చేశాడు కాబట్టి ఇది కొంత సేవ్ చేస్తుంది. అంటే ట్రీట్మెంట్ దొరుకుతుంది, కొంత బ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశం ఇస్తుంది అనమాట. ఓకే. దాని తర్వాత అంటే మీకు ఏమైందంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అటు 10th సెక్స్టైల్ ఇచ్చినట్టే ఇచ్చి యురేనస్కి రెట్రో యురేనస్కి ట్రైన్ ఇచ్చేసింది. అది దెబ్బతినిపోయింది అనమాట. తర్వాత ఇంకేమి ఆస్పెక్ట్ ఉంది? ఏమీ లేదు, చాలా టైం పడుతుంది. ఇక ఇప్పుడు అంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఎక్కడికి వెళ్ళినా మనం సెల్ఫ్ ఎఫర్ట్ తప్ప మనం ప్రోగ్రెస్ చెప్పేదానికి ఏమీ లేదు. అర్థమైందా? ఒక చిన్న పాయింట్ ఉంది సార్ యాడ్ చేయాల్సింది. తప్పకుండా చెప్పండి. 2006లోనే నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి ప్రొఫెసర్ ట్యూషన్ అంటే ఈ ట్యూషన్స్ చెప్తుండేవాను కాబట్టి ప్రొఫెసర్ అట్లా అవుదాం అనుకొని నేను అనుకున్నాను. అది నా మైండ్ ఇదన్నమాట. కానీ 2006లో 2005లో మా సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నా ఇల్లు నడవాలంటే నేను జాబ్ ఎక్కాలి అప్పుడు. సో మా బావ సేల్స్ లో ఉన్నారు కాబట్టి నన్ను సేల్స్ ఫీల్డ్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. 2006లో 2006 నుంచి అంటే 7 నుంచి 2013 దాకా నాకు ఫైనాన్షియల్ గా ఇంకా ఏం ప్రాబ్లం లేకుండే. మళ్ళీ అంటే చెప్పాలి అంటే ఆ సన్ స్క్వేర్ ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత రిలీవింగ్ లో ఉందేమో మరి అది అప్పుడు రిలీవింగ్ లో ఉంది. కరెక్ట్. అసలు ఎక్సలెంట్. అంటే నాకు నేను జాయిన్ అవడమే మిగతా వాళ్ళ నా సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. నా ఫ్రెండ్స్ చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 3 times ఎక్కువ సాలరీతో జాయిన్ అయ్యాను నేను సేల్స్ లో. ఓకే. అలాగనే 2007లో కూడా అంతే. ఎంబీఏ చేసి వచ్చిన వాళ్ళకంటే నేను డిగ్రీ చదివే ఉన్నాను ఆ టైంకి. ఎంబీఏ చేసి వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ సాలరీ తీసుకునేవాను నేను 2007-8లో. అదే ఇక్కడ మీకు చెప్తాను చూడండి, లాజిక్ చెప్తాను. ఇప్పుడు శని దశ అనేవాది కష్టపడతా వచ్చిండ్రు. శనిలో చిత్రదశ జరుగుతా ఉంది. గురుభుక్తి శని దశాలాడి యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు కదా. అర్థమైందా? ఆ ఒక్క భుక్తి వర్కౌట్ అయింది, ఫైనాన్షియల్ గా వర్కౌట్ అయింది. కానీ ఎప్పుడైతే 10th స్క్వేర్ జరిగిందో ఇది స్టెబిలిటీగా ఉండదని అప్పుడు చెప్తా ఉంది. రిలీవింగ్ వెళ్ళింది కరెక్టే, కానీ ఇప్పుడు దీని మీద మనము సస్టైన్ అవుతామా అంటే ఈ లైన్ లో మనం ఉండట్లేదు కదా, డైవర్ట్ అయ్యాము. ఆ డైవర్టెడ్ లైన్ లో డబ్బులు వచ్చాయి. అప్పటికి అక్కడ టైం కొంత ఏంటిది మనం కష్టపడుతున్నప్పటికీ కూడా డబ్బులు అయితే వచ్చాయి. కానీ ఇది సస్టైన్ అవుతుందా అనేది ఇక్కడ సస్టైన్ కాదని చెప్తా ఉంది. అంటే నేను టాప్ పొజిషన్ పోయి సడన్ గా తీసేశారనుకో ఉద్యోగం, సో అప్పుడు నీకు వేరే దగ్గరికి వెళ్ళేదానికి దానికి రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. అప్పుడేంటి పరిస్థితి? అర్థమైందా? ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవడం వల్లే కదా మనం అక్కడ బ్లాక్ అయిపోతాం. ఈ ప్రాసెస్ లో వచ్చిన డబ్బులు అయితే ఉన్నాయో మళ్ళీ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడు మరి బ్యాకప్ ఏంటిది? ఇప్పుడు శాలరీ ఏది మనకి సేవింగ్ కి మిగలలేదు అని అంటే అప్పుడు చేసిన మన వర్క్ యొక్క వాల్యూ 0 అన్నట్టే కదా. మనకి ఏంటంటే డిఫికల్టీ ఆస్పెక్ట్ జరిగినప్పుడు వాళ్ళు జాబ్ లో కూడా పెద్ద పొజిషన్ లో కూడా ఉంటారనమాట. డైరెక్టర్ లెవెల్లో కూడా ఉన్నా కూడా
బాబు నీ శాలరీ అంటే ఇది పోతా ఉన్నప్పుడు మరి జాబ్ వాల్యూ ఏంటిదని అడుగుతాను నేను. ఏం లేదు కదా సార్ అని అంటారు. మరి అర్థమైందా? అవును. అట్లా జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇక మీకు పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం వచ్చింది, కానీ అది డైరెక్షనల్గా లేదు. అర్థమైందా? అది నేను చెప్పేది. చిద్రదశ కాబట్టి ఆ 6 to 8 కొంతవరకు పనిచేసింది. ఓకే, తర్వాత బుధుడు వచ్చాడు. బుధుడు డైరెక్ట్ వెళ్తున్నాడు. బుధుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? శని ఫాలో అవుతున్నాడు, డిబిలిటేట్ అయ్యి. ఓకే, సో శని ఫాలో అయితే శనికి వక్రత్వం క్యాన్సిలేషన్ వచ్చింది. కాబట్టి ఏమవుతుంది? సో ఆ సేల్స్ 7, 3, 7 ఇవే ఆపరేట్ అవుతున్నాయి కదా. 2, 7, 11, 3, 7, 11 ఇవి ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి దానిలో నడుస్తూ ఉంది అంతే. అర్థమైందా? కానీ మనము ప్రోగ్రెస్ సైడ్ నేను కంప్లీట్ గా కన్సిడర్ చేయను. ఓకే, అంటే నేను కన్సిడర్ చేయను, మీ రియాలిటీని నేను డినే చేయను. బట్ నాకు అర్థమైంది. నాకు కూడా అంటే అది ఈ కెరియర్ లైన్ అనేది మనం ముందుకు వెళ్ళేటట్టు లేదని చెప్తాను నేను. అర్థమైందా? అది దాని తర్వాత కొత్త స్టెప్ 2014లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ కి స్క్వేర్ ఇస్తా ఉంది, అప్రోచింగ్ స్క్వేర్ ఇస్తా ఉన్నది. ఇప్పుడు అక్కడి నుంచి ఆ పాత దాని నుంచి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఉద్యోగం పోతా ఉందా? ఆ పాత సేల్స్ నుంచి బయటకు వచ్చేసి కొత్త స్టెప్ తీసుకుంటున్నారా మీరు? నేను 2013లో నేను మంచి జాబ్ లోనే ఉన్నాను, హై పేయింగ్ జాబ్ లోనే ఉన్నాను, వదిలేసాను. ఓకే, రైట్. ఆల్ ఆఫ్ దిస్ వదిలేసాను. 13 నుంచి 14 దాకా నేను అబ్రాడ్ రావడం ఎలాగా అని చెప్పి నేను ఫుల్ అంతా వర్కౌట్ చేసి 14లో నేను అబ్రాడ్ వచ్చాను. ఓకే, రైట్. ఓకే, సో ఇక్కడ ఈ డెసిషన్ ఏమి నేను తప్పేమనను. అర్థమైందా? కష్టపడతావు, కాకపోతే అవుతుంది కానీ కష్టపడాల్సి వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు 14లో అబ్రాడ్ వస్తే ఏదేమైనా కానీ మీరు అక్కడ సస్టైన్ అయ్యారు, కానీ తిరిగి అయితే రాలేదు. చూసారా? రాలేదు సార్. ఓకే, తర్వాత అంటే సర్వైవల్ కి సఫిషియెంట్ గా ముందుకు పోతా ఉన్నది. తర్వాత ఇప్పుడు ఒక ఛాలెంజ్ వస్తుంది, ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు మీకు ఛాలెంజ్ వస్తుంది. ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ కి ట్రైన్ ఇచ్చేంత వరకు 1 degree, ½ degree డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే యురేనస్ 23 degrees వెనక్కి వెళ్ళాడు. 10th house 22.22 degrees ఉంది. అదే 10th house 23 పాయింట్ ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన 747 చేసి ఉంటే స్టోరీ అంతా వేరే. అర్థమైందా? స్టోరీ అంతా వేరే అనమాట. అది రెట్రో అవ్వగానే ఫస్ట్ అది బ్యాడ్ ఆస్పెక్ట్ ఫామ్ అయ్యి ఇమీడియట్ గా గుడ్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది. మీరు 747 తీసుకున్నారంటే నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్ని తప్పనమాట. కానీ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి సార్. లేదు, అదే చెప్తున్నా. మనకు అక్కడ ముందు పోనీయట్లేదు ఆ 10th house అనేది చెప్తున్నా అనమాట. డిఫరెన్స్ చెప్తున్నాను. ఓకే, తర్వాత 14, 15 వీటిని ఏమి మనం కాంప్లికేటెడ్ గా చెప్పనవసరం లేదు. ఓకే, ఐ మీన్ మీ ఏదైతే ఉంటుందో ఆ సెల్ఫ్ ఎఫర్ట్ ముందుకు పోతుందని చెప్తాను నేను. అర్థమైందా? 14, 15, 16 ప్రోగ్రెసివ్ 10th అంటే ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, 16, 17లో కూడా మీరు ప్రోగ్రెసివ్ వీనస్ 10th house ఎక్స్టైల్ ఇస్తుంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ చెప్పాలి. సో 14 నుంచి 17 వరకు ఇంప్రూవ్మెంట్ గా మీకు తీసుకుపోతా ఉన్నది. 18లో కూడా మీకు 17 జూన్ నుంచి 18 జూన్ వరకు ప్రోగ్రెసివ్ మార్స్ కూడా 10th house కు ట్రైన్ అయ్యి రెట్రోగ్రేట్ యురేనస్ కి అపోజిషన్ ఇచ్చింది. అంటే చాలా మంచి టైం జరుగుతూ ఉన్నది. 7th లార్డ్ అనేవాడు స్వక్షేత్రంలో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ ప్లానెట్ స్టార్ లో ఉన్నాడు. 10th ఇప్పుడు ఇదే టైంకి కదా మ్యారేజ్ కూడా ఇచ్చింది. అవును సార్, అప్పుడు మ్యారేజ్ ఇచ్చింది. 18 ఆగస్ట్ లో ఇచ్చింది మ్యారేజ్. 18 ఎప్పుడు ఇచ్చింది? ఆగస్ట్ లో ఇచ్చింది. అంటే ఎప్పుడు సెటిల్ అయింది? అది జూన్ లోపు సెటిల్ అయింది ఏమన్నా? మార్చ్, ఏప్రిల్ కి సెటిల్ అయిపోయింది. ఓకే, సెటిల్ అయింది కదా. సో మార్స్ భుక్తిలోనే సెటిల్ అయింది. అర్థమైందా? అవును, మార్స్ భుక్తిలోనే సెటిల్ అయింది. ఓకే, వివాహాన్ని ఇచ్చింది. తర్వాత రాహు భుక్తి టెక్నికల్ గా ప్లేస్ చేసింది. రాహు కళత్రకారకుడు యొక్క శుక్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మనం ఈవెంట్ నెట్ అయినా కానీ మ్యాచ్ చేసుకోవచ్చు, అది కాదు. సో ఇదంతా బానే ఉంది. మరి ఇక్కడ ఈ 4 సంవత్సరాలు అంటే 14 to 18 ఏం వర్క్ చేశారు? హార్డ్ జాబ్స్ చేశారా? నేను ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్ లో పనిచేశాను. నేను మేనేజ్మెంటా అక్కడ? అంటే ఏం లేదు సార్, ఇంకొక్కనే సార్, పొద్దు నుంచి రాత్రి దాకా మొత్తం నేనే మేనేజ్ చేయాలి. ఆ గ్రాసరీ షాప్ మొత్తం రన్ చేయాలి, మనదే షాప్ అన్నట్టుగా రన్ చేయాలి, అంతే? నేనే రన్ చేయాలి, అట్లా ఉండేవాళ్ళు. ఓకే, వెరీ గుడ్. సో మరి అక్కడ మంచిగా పే వర్కౌట్ అయిందా? అది వచ్చిందంతా ఫీజ్. అంటే ఇప్పుడు 2011లో మా మదర్ కూడా చనిపోయారు అనమాట. ఓకే, సారీ. అక్కడ మనం బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పాం, అక్కడ డిగ్రేడ్ ఆఫ్ హెల్త్ చెప్పాం, రైట్? ఓకే. సో ఇప్పుడు మదర్ లేరు, ఫాదర్ లేరు, నా ఓన్ ఎఫర్ట్ తోటే నేను బయటకు వచ్చాను. అంటే 2013 దాకా 12 నుంచి 13 దాకా ఒక జాబ్ చేశాను, కొంచెం హై పేయింగ్ జాబ్. వచ్చిన డబ్బులు మిగిల్చుకొని నేను అబ్రాడ్ వచ్చాను. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఫీజులు కట్టుకోవడానికి నేను జాబ్ చేసిన డబ్బులతో ఫీజులు కట్టుకునేవాడిని. సో నా ఫీజు దాకా వెళ్ళిపోయేది, నా సర్వైవల్ కి ఉండిపోయేది. దాంట్లో అయిపోయింది, క్లియర్ అయితే వచ్చింది, అంతేనా? చిట్టీలు వేసుకొని అట్లా క్లియర్ వచ్చింది. సో నెగిటివ్ కి పోలేదు, మనం నెగిటివ్ ని క్లియర్ చేసుకుంటా రాగలిగినాం. నెగిటివ్ ని క్లియర్ చేసుకుంటూ 17, 18 దాకా వచ్చాను. 18లో మ్యారేజ్ అయింది.
మ్యారేజ్ అయిన తర్వాత 2018 ఆ టైంకి యాక్చువల్గా నా దగ్గర అన్ని కైండ్ ఆఫ్ ఇవి ఉన్నాయన్నమాట. ఇంకొక దాన్ని కాంప్లికేషన్ ఏమంటారు, ఇక్కడ కనబడతా ఉంది. అదే మ్యారేజ్ అయిన తర్వాత రాహుభుక్తి వచ్చాక రాహుభుక్తిలోనే ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చాక మళ్ళీ రెట్రోగ్రేడ్ యురేనస్ కి ట్రైన్ ఇస్తున్నాడు. మళ్ళీ ఒక కాంప్లికేషన్ ని మనం చెప్పాల్సి వస్తుంది. సరే చెప్పండి, కంటిన్యూ. ఆ, అప్పుడు 18లో అదే టైంలో నా దగ్గర అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నా పర్మనెంట్ రెసిడెన్సీకి, దానికి దీనికి. కానీ సడన్ గా నేను ఒక కన్సల్టెన్సీని పట్టుకున్నాను. వాళ్ళు నా డాక్యుమెంటేషన్ రాంగ్ పెట్టారు. అరే దానివల్ల మళ్ళీ దాన్ని ఏమంటారు, నా ఆపర్చునిటీ మిస్ అయిపోయింది నాకు. నేను మళ్ళీ దాంతో ఆ, మళ్ళీ స్టూడెంట్ వీసాస్ లోకి వెళ్ళి మళ్ళీ బయటికి మళ్ళీ కష్టపడాల్సి వస్తా ఉంది. మళ్ళీ కష్టపడి అట్లా 2020కి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఆ టైంలో నేను వేసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఒక 5 years నాకు ఆల్ త్రూ అవుట్ ఈ 10 years అంతా ఒక రెస్ట్రిక్షన్ లోనే నడిచింది. అంటే నేను ఎక్కువ పని చేయకూడదు కొన్ని రోజులు ఒకటే చోట పని చేయాలి, లేదా కొన్ని రోజులు ఈ ఈ బౌండరీ దాటి వెళ్ళి పని చేయకూడదు. సో అర్థమైంది. ఏంటి అంటే పని ఎలా అయిపోయిందంటే నాకు పని చేయాలని ఉన్నా కూడా నేను ఎక్కడికి వెళ్ళి పని చేయలేను. అర్థమైంది. అట్లాగా ఇప్పుడు ఆబ్వియస్ గా ఏమవుతుందంటే ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయంటే లిమిటెడ్ జీతం వస్తుంది అనమాట. అవునవునవును. లిమిటెడ్ జీతంలోనే నేను నా సర్వైవల్ ని తీసుకువెళ్ళాలి. తీసుకెళ్ళాలి. ఇట్లాగా నడిచింది. ఆ 20-21 అయితే కొంతవరకు బ్యాలెన్స్ చేసింది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజంక్షన్ నెటల్ మూన్ సెక్స్టైల్ విత్ నెటల్ మార్స్, ఇది కొంతవరకు అయితే 20-21లో కొంత ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. అక్కడైతే మీకు కొంతవరకు అయితే పనిచేసింది కదా. బాగా పనిచేసింది సార్. 21లో నేను యాక్చువల్గా ఈ క్రిప్టో కరెన్సీ గురించి నేను చాలా వర్కౌట్ చేశాను ఆ టైంకి. వెరీ గుడ్. నేను ఒక $3,000 పెట్టాను. నేను ఇప్పుడు ఓకే. $6,000 పెట్టాను. నాకు ఒక $100,000 వచ్చాయి నాకు దాని మీద ప్రాఫిట్. సూపర్. వెరీ గుడ్. కానీ అవన్నీ నేను రియలైజ్ చేసుకోలేకపోయాను. మళ్ళీ ఫాల్ అయిందా? మళ్ళీ నేను ఒక 20-25,000 తీసుకున్నా అంతే. మిగతా మొత్తం అందులోనే వదిలేశాను. రాంగ్ డెసిషన్. మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ ఆ టైంలో జరిగింది. అవును, నెక్స్ట్ మళ్ళీ 22కి 10th హౌస్ స్క్వేర్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అసలు అంటే సార్ ఇవన్నీ నేను చూసుకుంటూనే ఉండేవాడిని. కానీ ఆ 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ నేను ఎంత ఈజీ తీసుకున్నానంటే ఏముంది వెళ్ళిపోతుంది, నా డబ్బులు ఎక్కడికి పోతాయిలే అని ఎలా ఉండేవాడిని. ఓకే, మామూలు విషయం కాదు. నా డబ్బులు ఎక్కడికి పోతాయి, ఏం కాదు, ఉంటాయి, అలానే ఉంటాయి. అంటే ఆ టైంకి లిటరల్ గా చెప్పాలి అంటే 2018-19-20 నుంచి నేను బీటీసీ అంటే ఈ బిట్ కాయిన్ చార్ట్ మీద, ఆస్ట్రాలజికల్ చార్ట్ మీద నేను వర్క్ చేశాను నేను. ఓకే, వెరీ గుడ్. సో సీక్రెట్ ఎట్లా అని చెప్పద్దులే ఎవరికి. రైట్. సీక్రెట్ ఏం లేదు సార్, అది చార్ట్ మామూలుగానే బయటనే ఉంటుంది. ఓకే. చార్ట్ మీద నేను వర్కౌట్ చేశాను. నేను ఒక 3-4 years ఇప్పటికి 3-4 years నేను దాని మీద పని చేసుకుంటూ వచ్చాను. ఓకే. నాకు దాని మీద చాలా వాస్ట్ ఐడియా ఉంది నాకు ఇప్పుడు. బిట్ కాయిన్ అప్స్ అండ్ డౌన్స్ మీద, పైకి ఎప్పుడు వెళ్తుంది, కిందికి ఎప్పుడు వెళ్తుంది అంటే నేను అనుకున్నప్పుడు. కానీ సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ అట్లాగా ఇవన్నీ దాని మీద నేను వర్కౌట్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు. నా ఆస్ట్రాలజీ అంతా బీటీసీ మీద ఉంటుందన్నమాట. రైట్. నైస్. సో ఇప్పుడు ఏమవుతోంది, ప్రోగ్రెసివ్ 10th హౌస్ అంటే ఇప్పుడు ఆ మెర్క్యూరీ అదే నేను ఇక్కడ ఒక పాయింట్ని కోట్ చేయాలి. ఏదైనా ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగిపోయిందంటే జరిగిపోయినట్టు కాదు, ఓకేనా. అది చేయాల్సిన డిస్ట్రక్షన్ని చేసి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి రిఫ్లెక్షన్ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, మీది ఫాదర్ హెల్త్ కావచ్చు, మదర్ హెల్త్ కావచ్చు, అది మ్యాక్సిమం ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు గట్టిగా డ్యామేజ్ చేసేసింది. దాని రిఫ్లెక్షన్ లేటర్ డెలివరీ చేసింది. అర్థమైందా? సో అట్లా అనమాట. ఇప్పుడు మీకు లాస్ అయితే కాకపోయినా అంటే $1 lakh తీసుకోవాల్సింది కేవలం $25,000తో బయటకు వచ్చారు. అర్థమైందా? అట్లా అనమాట. ఇప్పుడు మెర్క్యూరీ స్క్వేర్ జరిగింది కాబట్టి మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అర్థమైందా? సో అయితే ఏంటంటే రెట్రోగ్రేడ్ సాట్రాన్కి 10th హౌస్ ట్రైన్ ఇచ్చింది. కానీ అది ఒకందుకు క్యాన్సిలేషన్ ఉన్నా ఇటు సైడ్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అది చేస్తుందిగా, అందుకని లిఫ్ట్ అవ్వట్లేదు. కానీ ఎంతో కొంత అది పనిచేయడం వల్ల కొంత సర్వైవల్ని డ్యామేజ్ చేయకుండా అలా తీసుకెళ్తా ఉందన్నమాట. అర్థమైందా? నడుస్తూ ఉంది అంతే. ఇప్పుడు దాని తర్వాత ఆస్పెక్ట్ ఏముంది, ఏమీ లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంది. ప్రోగ్రెసివ్ అని బాగానే ఉన్నాడు. 23-24 ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ 10th హౌస్, నో ఆస్పెక్ట్, ప్రోగ్రెసివ్ సన్, ప్రార్స్, ప్రోగ్రెసివ్ సన్ ఇప్పుడు నెటల్ మెర్క్యూరీకి వీనస్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఇప్పుడు 25 క్యాలెండర్ 25 ఏప్రిల్లో
అప్రోచింగ్ 20, సెక్స్టైల్లో 26 అవును ఇస్తున్నాడు. సార్. ఓకే. ప్రోగ్రెసివ్ మూన్ పర్వాలేదు, మిక్స్డ్ ఆస్పెక్ట్లో ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మాత్రం అంటే మార్స్ మీదకి వచ్చినా ఏం కాదులే, మూన్ సెక్స్టైల్ ఇస్తుంది కాబట్టి పర్వాలేదు. ఓకే, సో పర్వాలేదు, ఇప్పుడైతే పర్వాలేదు. బుధ దశ జరుగుతూ ఉంది, బుధుడు డిబిలిటేట్ అయ్యాడు, బుధుడు అయిపోతుంది, బుధుడిలో శని జరుగుతూ ఉన్నది, మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి మనం మరీ చిత్రదర్శనం అంత సీరియస్గా వరి అవ్వాల్సిన అవసరం లేదు. శని యొక్క నక్షత్రాధిపతి అయిన వాడు 9th ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఓకే, సరే కొంచెం ముందుకెళ్ళి వద్దాము, క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ 10th హౌస్తో వచ్చిన బ్యాడ్ ఆస్పెక్ట్స్ అయితే ఏమీ లేవు. ఓకే, 10th హౌస్ మంచిగా పోబోతోంది ముందుకి. మీకు ఒక లక్కీ పాయింట్ ఏంటంటే ప్రోగ్రెస్డ్ జూపిటర్ 23 degreesకి ముందుకు వచ్చాడు, అంటే యురేనస్ని దాటి ముందుకు వచ్చాడు. యురేనస్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళాడు, అదొక ప్లస్ పాయింట్ అయింది. సో రేపొద్దున ప్రోగ్రెసివ్ వీనస్ ముందుకెళ్ళి స్క్వేర్ ఇవ్వాలంటే టైం పడుతుంది. సన్ 10th హౌస్కి ట్రైన్ ఇస్తాడు చక్కగా. ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ మూన్ జరుగుతుంది, సర్లే పర్లేదు. అది కేతు దశ జరుగుతూ ఉన్నది. కేతు స్టార్ని ఆక్యుపై చేసిన ఎగ్జాల్టెడ్ సన్ అనేవాడు వ్యయంలో ఉన్నాడు, పర్వాలేదు. తర్వాత అంటే వస్తూ ఉంది, ఖర్చు అవుతూ ఉంది. కేతు దశ కూడా అర్థమైందా, వస్తూ ఉంది, ఖర్చు అవుతూ ఉన్నది. ప్రోగ్రెసివ్ మార్స్ మంచిగా ముందుకు పోతున్నాడు. కేతు అయ్యాక శుక్రుడు వస్తాడు. శుక్రుడికి క్యాన్సిలేషన్ అయితే ఉంది, కాకపోతే ఇమ్యూనిటీ ఆఫ్ ది హెల్త్, వైఫ్ హెల్త్ ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి. ప్రోగ్రెసివ్ వీనస్ వచ్చిన ప్రతిసారి నాకు ఒక హాస్పిటలైజేషన్ ఇస్తాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సన్ ముందు పోతున్నాయి, అర్థమైందా. వీనస్ దశ బాగుంది యాక్చువల్గా. వీనస్ స్టార్ని ఆక్యుపై చేసిన ప్లానెట్ ఉన్నా ఇక్కడ ఎలా తీసుకోవాలంటే వీనస్ ఎగ్జాల్ట్ అయ్యాడు. వీనస్ సో 7th హౌస్ ఓరియంటెడ్గా. సరే, ఇప్పుడు నాకు చార్ట్ అయితే అర్థమైంది, ఎంతో కొంత అయితే అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ కరెంట్గా? సార్ కరెంట్గా అంటే నేను డెలివరీ జాబ్స్ చేస్తాను సార్ ఈవినింగ్. ఓకే, రైట్. ఎందుకంటే మార్నింగ్ మా వైఫ్ జాబ్ చేస్తుంది, ఆ టైంలో నేను నా పిల్లని నేను చూసుకుంటాను. ఓకే, రైట్. సో దాంతో మేనేజ్ చేయగలుగుతున్నారా సార్? దాంతో మరి మేనేజ్ చేయగలుగుతున్నారా ఫైనాన్షియల్గా? మేనేజ్ అయిపోతుంది. అంటే ఇది ఎట్లా అంటే సర్వైవల్ అన్నమాట. అంటే ఇంత డబ్బులు వస్తాయి, ఇంతలో పెట్టుకోవాలి లైఫ్ ని, ఇంతకంటే ఎక్కువ డ్రీమ్స్ అనేవి ఏం లేవు, పైకి చూడడం లేదు. అర్థమైంది. సో సర్వైవల్గా నడుస్తూ ఉంటారు. ఓకే, సరే. ఇప్పుడు అంటే ఇది బాటమ్, అర్థమైందా. ఇంతకు మించిన బాటమ్ అయితే ఏం లేదు. దశలాడు ఆ మాత్రం పనిచేశాడు కాబట్టి అంతవరకు వెళ్ళింది. కంపారిటివ్లీ మెర్క్యూరీ డిబిలిటేటెడ్ కన్నా కూడా సన్ ఎగ్జాల్టేషన్ మంచిది, వీనస్ ఎగ్జాల్టేషన్ మంచిది కదా, అవునా కదా. సో డెఫినెట్లీ అనేది లైఫ్ అనేది బాటమ్కి అయితే ఇంకేం వెళ్ళేదానికి అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిఫికల్టీ ఆస్పెక్ట్స్ అన్ని క్రాస్ అయిపోయినాయి కాబట్టి ఆ 10th హౌస్ ట్రైన్ యురేనస్కి ట్రైన్ కావాలంటే ఇంకో 20 ఏళ్ళు పడుతుంది, అవునా. 2044 అవుతుంది. అప్పటి వరకు పెద్ద డిఫికల్టీ ఆస్పెక్ట్స్ అంటూ ఏమున్నాయి, ఏమీ లేవు. అయితే లక్కీ ఏంటంటే అక్కడ కూడా జూపిటర్ అనేవాడు ప్రోగ్రెస్ అయ్యి కొంత హెల్ప్ చేస్తాడు కదా అని అంటే అప్పటికి జూపిటర్ రెట్రో అయ్యాడు అనుకో, అదొక క్రేజ్ అనమాట. 34లో అవుతాడు రెట్రోగ్రేట్. ఇక అది అంటే దాదాపు అది 42 వరకు కూడా చార్ట్, అంటే అప్పటికి మీకు 57 ఏజ్, అప్పటి వరకు కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తూ ఉంది, అర్థమైందా. ఈ 10th లార్డ్కి రెట్రో పడిన ఎఫెక్ట్ క్యాన్సిలేషన్ రావడము, తర్వాత అది కావడం అనేది ఇప్పుడు ఆ 3rd హౌస్. ఇప్పుడు ఈ డెలివరీ జాబ్ కూడా 3rd హౌస్, మార్కెటింగ్, సేల్స్, డెలివరీ ఇవన్నీ కూడా 3rd హౌస్ జాబ్స్ అనమాట. సేమ్ అదే 3rd హౌస్. మీరు వృషభ లగ్నానికి అష్టమాధిపతి లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, ఈ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, ట్రైనింగ్, టీచింగ్ కన్సల్టెన్సీస్ ఇట్లాంటివి ఏమైనా ఆలోచించిపోయారు? ఎందుకంటే గురు శుక్రులు బాగున్నారు కదా, అంటే గురు డిబిలిటేట్ అయ్యడానికి కంగారు పడకండి. ఓకే, ఈజ్ వెల్ ప్లేస్డ్. వృషభ లగ్నానికి ఏమి ఇబ్బంది ఏం లేదు అక్కడ. సో అట్లాంటి ఏదన్నా జాబ్ కన్సల్టెన్సీ కానీ, టీచింగ్ కన్సల్టెన్సీ కానీ అట్లాంటిది ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇన్ ఫ్యూచర్ ఇన్ వీనస్ దశ. ఓకే, సో ఇప్పటి నుంచి మనము స్టెప్స్ వేసుకుంటా పోతే అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసేది ఏమి ఉండదు. అది కూడా 3rd హౌస్, కమ్యూనికేషన్, పీపుల్ కనెక్టెడ్ జాబ్. సో అట్లా మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరేం అడగాలనుకుంటున్నారో అవి చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. ఇక అనలిటిక్స్ అంటారా, అది నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఓకే, గాట్ ఇట్. నా 2 క్వశ్చన్స్ ఉన్నాయి దాని బేస్ మీద. నాకు మీరు అడగండి. ఒకసారి దశాంశ కూడా చూద్దాము. ఎందుకంటే అన్ని సప్తమానికి కనెక్ట్ అయ్యాయి కదా. సప్తమం అంటే బిజినెస్ కదా, ఇదేమో జాబ్ అవుతా ఉంది కదా, అర్థమైందా. తర్వాత నెక్స్ట్ దశాంశ లగ్నం, అది సంధిలో ఉంది. అది
మకరమే అనుకుందాం, ఓకేనా? మకరమే అనుకుందాము. మకరానికి లగ్నంలో కుజుడు చతుర్థాధిపతి. అన్ని గ్రహాలు గురు బుధ శుక్ర అన్ని తృతీయంలో ఉన్నాయి. శని అష్టమంలో ఉన్నాడు, చంద్రుడు లాభంలో ఉన్నాడు, అష్టమాధిపతి అది చూడబడుతున్నాడు. ఓకే, రైట్. అది కూడా ఏంటిది, మనకి టీచింగ్ ట్రైనింగ్ దానికి సంబంధించిన ఏదైనా చెప్పడం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయించడం అట్లాంటి వాటినే సూచిస్తూ ఉంది కదా. సరే, మీరు చెప్పండి, మీరు అడగండి, మీ క్వశ్చన్లు అడగండి. సార్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ జాబ్ ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ నేను వెళ్ళగలుగుతానా? ఓకే, సో అంటే మీరు ఏం ఇప్పుడు నాకు నేర్చుకున్నారు మరి? కోడింగ్ ఏం నేర్చుకున్నారు? అదే నేను డేటా అనలిటిక్స్ చేశాను. డేటా అనలిటిక్స్ కోసం ఏం నేర్చుకోవాలి? నేను పవర్ బిఐ ఒకటి చేశాను అండ్ దాన్ని ఏమంటారు, ఒక ఎస్క్యూఎల్ నేర్చుకున్నాను. అంటే ఓకే, దానికి సరిపోయేంత వరకు. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఇంకా బిజినెస్ అనాలిసిస్ మీద ఏదైనా, అంటే బిజినెస్ అనలిస్ట్ లాగా ఏదైనా వర్కౌట్ చేయగలుగుతానా? ఇది నా ఇప్పుడు ఆస్పెక్ట్ ఏం జరుగుతా ఉన్నది? సో శని భుక్తి జరుగుతూ ఉన్నది. శని భుక్తి మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టే లేదు. తర్వాత కేతు భుక్తి జరుగుతుంది. కేతు భుక్తి సర్వీసింగ్ చెప్తా ఉంది, వ్యయంలో ఉంది కాబట్టి, ఓకేనా? సో అదేమి మనకి స్టాండర్డ్గా ఏమీ సూచించట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు నేర్చుకున్న దానికి ట్రైనింగ్ కానీ ఫ్రీలాన్సింగ్ వర్క్ కానీ మీదనే ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు మొన్న వర్కౌట్ అయ్యేది ఉంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ టెక్స్టైల్ నెటల్ మార్క్ జరిగినప్పుడు ఎందుకు వర్కౌట్ కాలేదు? అర్థమైందా? దశమాధిపతికి ఏర్పడిన రెట్రో వల్లనే మనకి స్టెబిలిటీ ఆఫ్ ది ప్రొఫెషన్ ఇవ్వట్లేదు. లేకుంటే అప్పుడే ఇచ్చేది కదా, ఇచ్చేది ఉంటే. ఓకే, బిట్ కాయిన్ మీద కొంత ఇచ్చింది, కానీ మనకి ఇంకేమీ ఇవ్వలేదు కదా స్టేబుల్గా ఇవ్వనప్పుడు ఎట్ట నమ్మాలి దాన్ని? అసలు యాక్చువల్గా ఆ ఫీల్డ్ స్టేబుల్ కాదు. ఆ ఫీల్డ్ అని కాదు, అప్పుడు ఇది ఎందుకు జరగలేదు అంటున్నా నేను. క్వశ్చన్ అర్థమైందా? సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు ప్రోగ్రెస్ కాలేదు, మైగ్రేట్ ఎందుకు కాలేకుండా చేసింది, అది ఎందుకు ఇవ్వలేదు అవకాశాన్ని? ఐడియా కూడా లేదు ఆ టైంలో. నాకు చెప్పారు కూడా, నేను జాబ్ ఇప్పిస్తా నీకు అంటే. ఇట్లా చాలా జరిగాయి సార్. నేను నీకు జాబ్ ఇప్పిస్తా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను ఇప్పుడు జాబ్ చేయను, నేను ఇప్పుడు వేరే పని చేసుకుంటున్నాను అనేలాగుంటాను. దాంతో అక్కడ అది డెసిషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఒక ఆయన టీచింగ్ ట్రైనింగ్ కేటగిరీని పట్టుకోమంటున్నా నేను. ఓకే సార్, టీచింగ్ ట్రైనింగ్ కేటగిరీని పట్టుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ గురువు యొక్క నక్షత్రంలో శని ఉండి 9th హౌస్ 7th హౌస్ని లీడ్ చేశాడు. అర్థమైందా? అది ఆస్ట్రాలజీ అంటారా, లేదంటే టీచింగ్ అంటారా, ఏదో ఒకటి. ఈ కేటగిరీనే పట్టుకోవాలి మీరు. వేరే కేటగిరీని పట్టుకోవడానికి నేను రికమెండ్ చేయను. ఓకే, నాకు ఇప్పుడు ఈ బిజినెస్ సైడ్ నాకు ఒక గ్రాసరీ స్టోర్ పెట్టాలని చాలా ఇయర్స్ నుంచి ఉండింది సార్. పర్వాలేదు, అది కూడా కొంతవరకు పర్వాలేదు. నేను కానీ ఎట్లా రికమెండ్ చేస్తాం? మనకి చతుర్థం ఓకే అయినా కూడా దశమం సరిగ్గా లేనప్పుడు, సప్తమం సరిగ్గా లేనప్పుడు మనం వేరే దగ్గర వర్క్ చేస్తే బాగుంటుంది. కానీ మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మరి తేడా వస్తే అప్పుడే ఎట్లా? మనకు ఆల్రెడీ అన్స్టెబిలిటీ ఉంది, మనం పైకి ఎట్టనో చూడట్లేదు. మరి అప్పుడు పరిస్థితి ఏదైనా తేడా వస్తే అప్పుడు ఇంకెంత పైకి చూడగలుగుతాం? అదే సార్, యాక్చువల్గా ఇది పెద్ద అది కదా. చతుర్థాధిపతి బాగున్నాడు, కానీ కుజరాహులు వ్యయంలో ఉన్నవాడికి సర్వీస్ ఇండస్ట్రీ వర్కౌట్ అవుతుంది. కావాలని మనం ఏదన్నా చేస్తే అది తేడా కొట్టింది అనుకో, అప్పుడు ఎలా? బ్యాకప్ ఏంటిది? మళ్ళీ వైఫ్ జాబ్ చేస్తున్నారు కాబట్టి వైఫ్ మీద బర్డెన్ పడిపోద్ది కదా, ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోద్ది కదా సినారియో. సో నేను అందుకోసమే ఇప్పుడు డెలివరీ ఏదైతే జాబ్ చేస్తున్నారో అది చేయండి. చేస్తూనే మీరు ఈ కన్సల్టెన్సీ బిల్డ్ చేయడానికా, లేదంటే టీచింగ్ ట్రైనింగ్ రిలేటెడ్గా మీ పవర్ బిఐ అన్నారు, పవర్ బిఐ ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు అనుకుంటా కదా. సో అట్లాంటిది ఏదైనా ట్రైన్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే దానికోసం చూడండి. మీరు ఇండివిజువల్గా ఫ్రీలాన్సింగ్గా ట్రైన్ చేస్తారా, లేదంటే ఒక ఇన్స్టిట్యూషనల్గా ఎక్కడైనా ఉంటే దాని ఆపర్చునిటీ తీసుకుంటారా అనేది రికమెండ్ చేస్తా. అంతే నా జడ్జిమెంట్. సారీ సార్, నేను కట్ చేశాను మీ సెంటెన్స్ని. నేను ఒక క్వశ్చన్ రాసుకున్నాను. ఇప్పుడు నేను బీటీసీ మీద నేను చాలా వర్కౌట్ చేశాను. 3-4 ఇయర్స్ నా పార్ట్ టైం జాబ్ కాకుండా నేను ఫుల్ టైమ్గా దాని మీద కూర్చొని అనాలిసిస్ చేశాను దాన్ని. అవును, ఓకే. ఇప్పుడు అంటే ఇప్పటికైతే ఇంకా బీటీసీ ఇప్పుడిప్పుడే, బిట్ కాయిన్ ఇప్పుడిప్పుడే జనరల్గా బయటికి వెళ్తోంది. ఇప్పటిదాకా అంతా నెగిటివ్ టాక్ ఉంటుంది దాని మీద. ఇప్పుడే చాలా గవర్నమెంట్స్ దాన్ని దాన్ని ఏమంటారు, ఆథరైజ్ చేసుకుంటున్నాయి. సో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లోకి ఇంక్లూడ్ చేసుకుంటున్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కంటే ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇదే మార్కెట్ అయిపోతుంది అనమాట. ఓకే,
సో దీనికి ఆ, నేను అనలిస్ట్ గా ఏమన్నా వెళ్ళగలుగుతానా? అనలిస్ట్గా మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడతేమో మీకు మాత్రం ఉపయోగపడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. మెర్క్యూరీ రెట్రో ఎఫెక్ట్ ఉన్నప్పుడు అది పూర్తి స్థాయిలో అది స్టేబుల్ అని చెప్పలేము. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు బీటీసీ అనే దానికి ఏదైనా ఒక చిన్న వార్ సినారీ వచ్చిందనుకో చాలా ఈజీగా డ్రాప్ అయిపోతుంది, ఎంత అగ్రెసివ్గా లేసిందో. సో కాబట్టి నేను యాక్చువల్గా ఈ ముండేన్ ఆస్ట్రాలజీ చేస్తా నేను. ఓకే, సార్ అప్పుడు ఇవన్నీ మీరే కూడా ప్రిడిక్ట్ చేయండి, నేను చెప్పేది ఏముంది. పాయింట్స్ సార్. అదే అందుకే చెప్పాను మీకు స్టార్టింగ్ లోనే, థ్యాంక్స్ టు యువర్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ నా లైఫ్ ని మార్చేసింది ఇది అని చెప్పి. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ నేను యాక్చువల్ గా ఈ స్క్వేర్స్ ని ట్రైన్స్ ని నేను ఎంత ప్రాపర్ గా నేను తీసుకున్నానంటే వీటి నుంచి, ఇప్పుడు బిట్ కాయిన్ చార్ట్ లోనే అనుకోండి సార్, ఏదైనా స్క్వేర్ వచ్చింది అనుకోండి, యురేనస్ స్క్వేర్ సాటర్న్ జరిగింది అనుకోండి, సడన్ గా బిట్ కాయిన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ పైకి వెళ్ళిపోతుంది. అవునవును. నేటల్ చార్ట్ లో కాదు, మామూలు మన ఈ ముందు ప్లానటరీ ఎవ్రీడే చార్ట్ లో సడన్ గా పైకి వెళ్తుంది. అండ్ అంటే ఇట్లాంటి పాయింట్స్ ని పట్టుకొని నేను బయట ఏదైనా అనలిస్ట్ దానిలోకి వెళ్ళగలిగితే గనక, ఎందుకంటే దానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది, దానిలో ఎక్కువ మనీ కూడా ఉంటాయి. సో మీరు పూర్తి ఇప్పుడు ముండెన్ ఆస్ట్రాలజీ అనేది మీరు ఒక ప్రాపర్ కాన్ఫిడెన్స్ లేకుండా, అంటే ప్రాపర్ కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు బిట్ కాయిన్ అనేది ఒక 2008 నుంచి బూమ్ అవుతా ఉన్నది. ఓకే, సో మీకు ఓన్లీ అక్కడి నుంచి డేటా మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ సే ముండెన్ ఆస్ట్రాలజీ అంటే ఒక 5000 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అక్కడి నుంచి ఏం జరుగుతోంది అనే డేటా అనాలిసిస్ ఎంతవరకు మీరు చేయగలిగారు, బ్యాక్ టెస్టింగ్ ఎంతవరకు మీరు అనుకున్న స్క్వేర్లు ట్రైన్లు ఇన్ఫ్లుయెన్స్ ని టెస్ట్ చేయగలిగారు. సో 2009 నుంచి బిట్ కాయిన్ నేను అదే చెప్తున్నా, 2009 వదిలిపెట్టేసేయండి, ఒక 5000 ఇయర్స్ ఎగో నుంచి మనం తీసుకుంటూ వస్తే మీరు ఆ డేటాని ఎంతవరకు మీ ముండెన్ ఆస్ట్రాలజీతో మ్యాప్ చేయగలిగారని అడుగుతున్నా. 5000 ఇయర్స్ ని నేను ఏం వర్కౌట్ చేయలేదు సార్. చెయ్యాలి మరి అది. ఈ 2009 నుంచి ఇప్పటిదాకా చేయడానికి మళ్ళీ చేయకండి, అదంతా కాదు, అదంతా చాలా చిన్న టైం లైన్, అర్థమైందా? అది చాలా చిన్న టైం లైన్. ఆ టైం లైన్ తో మీరు బిలీవ్ చేశారనుకో, మీరు పాస్ట్ ని చీమల దండలాగా మ్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతా మీకు పాస్ట్ సరిపోద్ది, ఫ్యూచర్ సరిపోదు. కాబట్టి కేర్ఫుల్ విత్ యువర్ అనాలిసిస్ అండ్ ఆల్గారిథం అనమాట. ఓకే, సో నేనేమంటున్నానంటే టీచింగ్ ట్రైనింగ్ కార్నర్ సైడ్ ఎక్కువగా అవకాశం ఉంది. ఓకే, సో అవన్నీ కూడా టెంపరీగా ఒక 20% 25% మీరు స్కోప్ పెట్టుకోండి. ఓకే సార్, అది చెప్తాను. అయితే అప్పుడు బిట్ కాయిన్ అనేది జరిగినప్పుడు 10th హౌస్ ఎక్స్టైల్ అదంతా మార్స్ అవి జరిగినాయి కాబట్టి కొంత ఫేవరబుల్గా రిజల్ట్ ఇచ్చింది, కాబట్టి దాని మీద మీకు హోప్ అండ్ ఇంట్రెస్ట్ దాని మీద క్రియేట్ చేసింది, అది ఇస్తుంది. అందుకోసమే నేను కొంత పర్సంటేజ్ చెప్పాను, 25% చెప్పాను. చార్ట్ అనేది ఇప్పుడు మీరు అన్నదానికి బాగా గెయిన్ అదంతా రావాలంటే 8 బాగా సిగ్నిఫై చేయాలి కదా. సో ఆకస్మిక ధనప్రాప్తి బాగా బలంగా పనిచేయాలి కదా, అర్థమైందా? సో 9th రిలేటెడ్గా పనిచేస్తూ ఉంది కదా చార్ట్, 8th రిలేటెడ్గా కాదు కదా. ఓకే, సో 9 అంటే టీచింగ్ కదా. సో ఏం యాక్టివ్ అవుతా ఉంది చార్ట్లు అనే దాన్ని బట్టి ఫైనలైజ్ చేయాలి. సరేనా? ఓకే సార్, ఇంకొకటి 9 తోటి రిలేట్ అయ్యేటుంటే కనుక, ఇప్పుడు ఎలాగో కేతు మహర్దశ వస్తుంది గోయింగ్ ఫార్వర్డ్, నాది చార్ట్ ఎలా అంటే నేను రీడ్ చేసినంత వరకు నా చార్ట్ ఎలా ఉంటుందంటే, నేను కొంచెం టైం కూర్చొని బీటీసీ చార్ట్స్ మీద అలాగా చేస్తూ ఉంటాను, లేదా కూర్చొని స్పిరిచువాలిటీ ఈ మంత్ర జపం చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, సో అంటే ఎందుకంటే ఈ జూపిటర్ సాటర్న్ ఈ మూన్ వీటన్నిటి వల్ల అనుకుంటా స్పిరిచువాలిటీ అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి 21 లో కూడా అలా వచ్చింది అని. ఆ టైంలో అది హైలో ఉన్నప్పుడు నేను కూర్చొని జపం చేసుకుంటుంటామండి. నేను డబ్బులు తీయాలని చెప్పి నాకు ఆ స్పృహ కూడా లేదు నాకు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఈ టీచింగ్ అండ్ ట్రైనింగ్ మీద నేను డెఫినెట్ గా నేను వర్క్ చూస్తాను సార్. నేను నాకున్న థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, కాబట్టి ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్? ఇది థర్డ్ లాస్ట్ సార్ ఇది. ఓకే, రైట్, నో ప్రాబ్లం. సారీ సార్, నేను మీ టైం చాలా లేదు, మనము అట్లానే కాదు, ఎన్ని ఉన్నాయి అనేది అర్థం చేసుకోవడానికి, ఎడ్జ్ అర్థం చేసుకోవడానికి. రైట్, ఇది థర్డ్ సార్ ఇదే. సో ఈ కేతు మహర్దశ ఈ టైంలో మళ్ళీ నేను ఈ స్పిరిచువాలిటీ సైడ్ ఇటంతా వెళ్ళిపోతే గనక నాకు ఈ ఆస్ట్రాలజీ, వాస్తు, ఈ కన్సల్టేషన్స్ ఏమైనా సూట్ అవుతాయా సార్? నాకు చేసుకోండి అని చెప్పేశాను కదా ఆల్రెడీ. ఇవి చేసుకోవచ్చా? ఇవి చేసుకోమని చెప్పేశాను కదా.
ఓకే. ఉమ్. ఇంకా ఈ ప్రొఫెషన్ గురించి ఈ డౌట్స్ అయిపోయాయి సార్. వెరీ నెక్స్ట్ చార్ట్‌లో సార్ నాకు ఒక 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 2, 3 డౌట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఓకే, రైట్. ఇప్పుడు నా చార్ట్‌లో వీనస్ అండ్ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ ఉన్నారు. కానీ వాళ్ళు డైరెక్ట్ అయిపోయారు. అయినా కూడా వాళ్ళకి రెట్రో ఎఫెక్ట్ ఉన్నది 20%. వాళ్ళకి రెట్రో ఎఫెక్టే ఉంటుంది. ఇప్పుడు రెట్రో ఎఫెక్ట్ ఉంది అంటే ఇప్పుడు సన్ వచ్చి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్, అదే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి సెక్స్టైల్ ఇస్తుంది కాబట్టి దాంతో ఇది సంబంధం సెక్స్టైల్ లేదు, దాంతో సంబంధం లేదు, దాంతో సంబంధం లేదు. సెక్స్టైల్ అది లేదు. సెక్స్టైల్ పని చేస్తుంది, అది స్క్వేర్ లాగా పనిచేయదు. అది పని చేయదు. అది ఓన్లీ డైరెక్ట్గా రెట్రో ఉంటే, లేదనంటే రాహుకేతుతో అసోసియేట్ అయి ఉంటే అప్పుడే పనిచేస్తాయి. పొజిషనల్ స్టేటస్లో ఉంటే కూడా యాజ్ ఇట్ ఈస్గా పనిచేస్తాయి. ఓన్ స్టార్లో ఉంటే కూడా యాజ్ ఇట్ ఈస్గా రాహుకేతుతో కలిసినా కూడా యాజ్ ఇట్ ఈస్గా పనిచేస్తాయి. ఓకే సార్. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మూన్ బికాజ్ మూన్ జూపిటర్ నక్షత్రంలో ఉంది, కేతు కూడా జూపిటర్ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి అవును, ఈ మూన్ కి రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ వచ్చింది కదా. వచ్చింది కానీ పరివర్తన యోగం ఉంది కదా, దానివల్ల పోయింది, క్యాన్సిలేషన్ వచ్చింది. ఓకే, పరివర్తన యోగం ఉండడం వల్ల పోయింది. శని కేతువులు కలిసి ఉండడం వల్ల క్యాన్సిలేషన్ శనికి వచ్చింది కాబట్టి, సో అట్లా మూన్కి క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి మూన్ 80% ఓకే. అంటే ఇప్పుడు మూన్ ఈజ్ నాట్ వర్కింగ్ రెట్రో, మూన్ ఈజ్ డైరెక్ట్. అంటే అది వేదిక్ పరంగా ఒక రకంగా చూడాలి, వెస్టర్న్ పరంగా. ఇప్పుడు మూన్ కి ఏదైనా ఆస్పెక్ట్ స్క్వేర్ ఫామ్ చేస్తే సెక్స్టైల్ అట్లానే పనిచేస్తుంది. అదే సార్, ఇప్పుడు మరి దానికి స్క్వేర్, ఇప్పుడు దానికి సెక్స్టైల్ వచ్చిందంటే స్క్వేర్ వచ్చిందనంటే కరెక్ట్. సెక్స్టైల్ వచ్చిందనంటే ఒకసారి స్క్వేర్ లాగా అవుతుంది అనమాట. ఇప్పుడు కంజంక్షన్ అయింది, కంజంక్షన్ బ్యాడ్ ఆస్పెక్ట్ రిజల్ట్స్ ఇస్తా ఉంటది అనమాట. అదే అందుకంటే అప్పుడు నాకు 10th హౌస్ కాబట్టి నా డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళు రాంగ్ గా పెట్టడం, నా పిఆర్ డిలే అవ్వడం జరిగింది దానివల్ల 2018-19 లో. ఓకే, రైట్. అప్పుడు కంజంక్షన్ జరిగింది కాబట్టి ఇప్పుడు మార్స్ దానికి స్క్వేర్ ఇస్తాడు 2027 జరుగుతుంది కదా. అక్కడ ఏం చెడు చెప్పలే కదా మనం, జరుగుతుంది. ఇప్పుడు పొటెన్షియల్ గానే చెప్పాం కదా, పైకి వెళ్తుంది చార్ట్, ముందుకు వెళ్తుంది అని చెప్పాం కదా. సార్ 28 లో సార్ ఇప్పుడు మళ్ళీ ఈ లగ్నం వచ్చి 27 లోనే మళ్ళీ మన అసెండెంట్స్ స్క్వేర్ విత్ వీనస్ అవి ఏం కాదులే, కంగారు అనవసరం. ఓకే సార్. ఎందుకంటే నాకు జనరల్ గా ఈ మూన్ వచ్చిన టైంలో నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట. కేతువులో మూన్ వస్తున్నాడు ఆ టైంలో. ఓకే, రైట్. ఓకే సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ జూపిటర్ 34 తర్వాత మళ్ళీ రెట్రో అవుతాడు. అప్పుడు మళ్ళీ అన్ని ఈక్వేషన్స్ మారిపోతాయి కదా. మారవు, పరివర్తన యోగంలో ఉన్నప్పుడు ఈక్వేషన్ మారదు. ఏం మారాలి? ఎందుకంటే ఇప్పుడు సాటర్న్ జూపిటర్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి. అవును, సాటర్న్ ఇప్పుడు డైరెక్ట్ లాగా పనిచేస్తున్నాడు. అవును డైరెక్ట్ లా పనిచేస్తున్నాడు. అప్పుడు రెట్రో అవుతుంది కదా, రెట్రో ఎఫెక్ట్ వస్తుంది కదా. అప్పుడు రెట్రో ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ దానికి వస్తుంది. అందుకే కదా మనం దాని తర్వాత దానికి ట్రిగర్ పాయింట్ మెల్లగా డిగ్రేడ్ చెప్పాం. ఇప్పుడు ప్రోగ్రెసివ్ సన్ ఆ జూపిటర్కి ట్రైన్ అయ్యి 10th హౌస్ మళ్ళీ యురేనస్కి సెక్స్టైల్ ఇస్తా ఉంటే డిగ్రేడ్ అయిపోతా ఉంది కదా. ఓకే, అంటే వీనస్ సెకండ్ పార్ట్ దెబ్బతింటా ఉంది, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ అదే ఇప్పుడు యురేనస్ 22 degreesకి వచ్చినప్పుడు అది మళ్ళీ 10th హౌస్ కి వచ్చింది కాబట్టి అది పోల్స్ అట్లా కంపేర్ చేయకూడదు. పోల్స్ సాటర్న్ జూపిటర్ యురేనస్ ఆర్ పోల్స్, అవి అట్టనే తీసుకోవాలి. వాటిని ఎవ్రీ ఇయర్ నాకు 10th హౌస్ సెక్స్టైల్ జూపిటర్ జరుగుతా ఉందని చెప్పొద్దు. అది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. అది ఒకసారి ఉంది కాబట్టి అది అలానే ఉంటుంది, దాన్ని ఏం మార్చేది ఏముంటది. ఓకే, అది ఒక రకంగా ఏంటంటే అది ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు ఇండికేట్ చేస్తుంది. నీకు టైం బాంబ్ రెడీగా ఉంది బాబు, ఎప్పుడంటే అప్పుడు వెళ్తుందని చెప్తా ఉంది అది డిఫాల్ట్ గా. ఓకే, నాకు ఆల్రెడీ టైం బాంబ్ ఫిక్స్ అయిపోయి ఆల్వేస్ ఆన్ అది. సో చిన్న ప్రోగ్రెసివ్ మూన్ వచ్చినా కానీ ఈజీగా రిజల్ట్ ఇస్తా ఉంటది. ఎందుకంటే ఎగ్జాక్ట్ డిగ్రీస్ కదా, రేర్ గా జరుగుతుంది అట్లా. రెట్రో అయ్యి అది సెక్స్టైల్ ఇచ్చి ఎగ్జాక్ట్ జరిగేది చాలా రేర్ గా జరుగుతూ ఉంటది అది. అందుకే కదా ఈ స్పెషల్ ఆఫర్ మనకి. అదే సార్, నాకు యాక్చువల్గా నాకు ఒక 7 planets అన్ని వచ్చిస్తేనే గుడ్ రిజల్ట్ అవుతాయి, కానీ ఒక్క ప్లానెట్ ఇవ్వకపోయినా కానీ అన్ని బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. అదే కదా. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ 34 తర్వాత ఈ సాటర్న్ కి సార్ ఒక బేసిక్ డౌట్ సార్. ఇప్పుడు ఈ సాటర్న్ 3 degrees నుంచి 34 కి 29 degrees and 47 minutes వస్తాడు. రానియండి. అప్పుడు అది మార్స్ కి అపోజిషన్ అవుతుంది. అవనియండి.
అది కన్సిడర్ చేయాల్సి ఉంటుందా ఆపోజిషన్? అదే పోల్స్ తో మీరు అట్లా చేయొద్దని చెప్తున్నా కదా, ఆల్రెడీ అదే పాయింట్ చెప్తున్నా కదా. ఓకే, సాటర్న్ పోల్స్ లోకి వస్తాడు. ఓకే, మ్మ్. సో అది ఆల్రెడీ అంటే బై బర్త్ నుంచే ఉంది కాబట్టి అది ఎంత అయితే ఉందో అంతే అది ఉంటుంది. అంటే అట్లా లెవెల్ ఉంటుంది. అదే మనం అక్కడి నుంచి డిగ్రేడ్ అయింది, హెల్త్ చూసుకోవాలని చెప్పాం కదా, వీనస్ సెకండ్ హాఫ్ చెప్పేసాం కదా, ఆల్రెడీ జడ్జ్ చేసాం కదా. ఓకే 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 అంటే సార్ వీనస్ సెకండ్ హాఫ్ అంటే వీనస్ లో 44 నుంచి అంత దాకా 38 నుంచి అది మెల్లగా పనిచేస్తుంది. అంటే ఒక కొంత పోయిన తర్వాత వీనస్ స్లో అయిపోతున్నాడు అనమాట, మెల్లమెల్లగా స్లో అయిపోతున్నాడు. ఎక్స్పెక్టెడ్ గా Okay, పర్ఫామ్ 38 చేయట్లేదు, Venus లో ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు. ఎందుకంటే జూపిటర్ రెట్రో అయిన దగ్గర నుంచి వీనస్ కి మిస్ అయిపోతా ఉంది కదా. లేదు, యాక్చువల్గా రెట్రో క్యాన్సిలేషన్ ఉంది, బట్ అయినా కానీ పూర్తి స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. పూర్తి స్థాయిలో ఇప్పుడైతే బాగుంది కదా. ఇప్పుడైతే బాగుంది కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మనకు బాగుంది. ఫర్దర్ గా వెళ్తా ఉంటే డిగ్రేడ్ అవుతా ఉన్నది అది. ఓకే, హెల్త్ డిగ్రేడ్ అవుతుంటుంది. హెల్త్ అవ్వచ్చు, వైఫ్ హెల్త్ అంటే ఇవన్నీ నేను కూడా వేసుకున్నవి కాబట్టి నాకు యాక్చువల్ గా అంత భయం లేదు. అవును, జస్ట్ భయపడడానికి కాదు కదా, తెలుసుకోవడానికి, ప్రిపేర్ అయి ఉండడానికి. ఎగ్జాక్ట్లీ సార్, అసలు మీతో మాట్లాడదాని కూడా అనుకోలేదు నేను, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని నాకు చాలా డేస్ నుంచి ఉన్నాయి నాకు ఇవి. ఓకే, ఇంకొకటి ఎవరితో మాట్లాడదామంటే నేను ఈ సబ్జెక్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా. రెట్రోగ్రేడ్ గురించి ఎవరితో మాట్లాడితే మనల్ని చూసి నవ్వుతారు అంతే. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు నాకు రెట్రోగ్రేడ్ ఎలాగ పనిచేస్తుంది అనేది నాకు అర్థమైంది, ఎందుకంటే నేను ఎవ్రీడే నేను ఫీల్ అవుతూ ఉంటాను. నాకు తెలుసు యాక్చువల్ గా ప్లానెట్ ఎనర్జీస్ ఎలాగ వర్కౌట్ అయితే, ఎందుకంటే నేను నా చార్ట్ మీదనే కాదు నేను కూడా ఫీల్ అవుతుంటాను అన్నమాట. కరెక్ట్. సో దాని గురించి అన్నమాట. వెరీ గుడ్. సో మీకైతే క్లారిటీ వచ్చింది టోటల్ అనాలిసిస్ తో. సార్ టోటల్ అనాలిసిస్ వల్ల మీకు క్లారిటీ అయితే వచ్చింది, మీకు తెలిసిందే మళ్ళీ చెప్పా, కొత్తగా ఏం చెప్పలేకపోయా నేను, అంతేనా? ఏంటి సార్? మీకు తెలిసిందే చెప్పానా, కొత్తది ఏమన్నా చెప్పానా అని అడుగుతున్నా. లేదు సార్, కొత్త పాయింట్స్ ఉన్నాయి సార్ నాకు. నేను ఈ వేదిక్ సైడ్ కొంచెం వీక్. నేను ఎక్కువగా ఈ నా సబ్జెక్ట్ అంతా నేను వెస్టర్న్ మీదనే చేశాను అనమాట. స్క్వేర్స్ ఎలాగ వర్కౌట్ అవుతాయి, ట్రైన్స్ ఎలాగ వర్కౌట్ అవుతాయి. వెరీ గుడ్. సో నాకు ఈ 10th హౌస్ దగ్గర ఇది ఉంది చూడండి, 10th హౌస్ యురేనస్ దగ్గర, ఇది నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆ 1 డిగ్రీ వల్ల చాలా డిఫరెన్సెస్ వస్తాయి అని. అవునవునవునవును, కరెక్ట్. సో నేను యాక్చువల్గా మొన్నటిదాకా ఈ రెట్రోగ్రేడ్ గురించి మీరు ఎక్కువ దాన్ని ఏమంటారు స్ట్రెస్ చేసేదాకా నేను అనుకుంటునేవాడిని, నాకు 10th హౌస్ సెక్స్టైల్ యురేనస్ ఉంది అండ్ జూపిటర్ కూడా వచ్చి అక్కడ సెక్స్టైల్ ఇస్తున్నాడు కాబట్టి నాకు ఇంకా అసలు నేను చాలా ఇంటెలిజెంట్ అలా ఇలా అనుకుంటుండేవాడిని. కానీ ఒక 3 years కింద పడ్డాను కదా, గట్టిగా తెలిసింది అనమాట, ఏమీ కాదు, అది కాదు, ఇది కాదు అని. రియలైజేషన్ పీరియడ్ ఇదంతా. వెరీ గుడ్. సో రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.